డిగ్రీ దోస్ నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పి మనం ఈ వీడియో లోపల మాట్లాడుకుంటాం. సో నేనైతే రెండు విషయాల మీద క్లారిటీ ఇస్తాను. అసలు ఈ దోస్త్ అంటే ఏంది అని చెప్పి ఒక విషయం క్లారిటీ ఇస్తాను. అండ్ దాంతోపాటు దోస్తుకు సంబంధించిన 2025 నోటిఫికేషన్ మన తెలంగాణ లోపల ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి డీటెయిల్గా చెప్తాను. గురూజీ ఇంకేమైనా చెప్తారా గురూజీ? సో బిఫోర్ స్టార్టింగ్ దట్, హే బడీస్, దిస్ ఇస్ జతన్. వెల్కమ్ బ్యాక్ టు అనలిసిక్ ట్యూటర్. సో మా ఛానల్కి కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో. ప్రీవియస్గా మన ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చెక్ చేయి అండ్ పక్కాగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో వెన్ ఇట్ కమ్స్ టు దోస్త్ అంటే ఏంది అంటే, దోస్త్ అనేది డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ అంటాం. దోస్త్ ఫుల్ ఫామ్ ఇది. సో ఈ దోస్త్ అనేది ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందో, డిగ్రీ చేయాలనుకున్న వాళ్ళకి ఈ ఎంసెట్ కానీ నీట్ కానీ ఎంట్రెన్సెస్ ఎట్లయితే ఉంటాయో, అప్లికేషన్స్ ఎట్లయితే ఉంటాయో అట్లనే ఈ దోస్త్ అప్లై చేసుకొని మనమైతే ఒక డిగ్రీ కాలేజీలకి అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఈ దోస్త్ త్రూ మనకి డిగ్రీ లోపలికి అడ్మిషన్స్ అయితే అవుతాయి. సో ఈ దోస్త్నే మనం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ అంటాం, దోస్త్ అని కూడా అంటాం అన్నట్టు. సో ఈ దోస్త్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది, సో ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వస్తుంది, సో ఈ డిగ్రీ అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి ఎప్పుడు రావాల్సి ఉండే అనే విషయానికి వస్తే, మనకి 2024లో కానీ 2023లో కానీ మనకి ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయిపోయాక 1 to 2 days లోపలనే మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేది. బట్ మనకి ఇప్పుడు 1 week అయినా కూడా ఈ నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. సో అందరూ కూడా ఇంకా రిలీజ్ అవుతలేరు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది అందరికీ. సో నేనేం చెప్తున్నా అంటే, సో మనకి ఆల్రెడీ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది ప్రీవియస్గా. సో ఆ న్యూస్ ఆర్టికల్స్ లోపల ఏమొచ్చారంటే, సో వాళ్ళైతే ఒక మీటింగ్ పెట్టుకున్నారంట. సో ఆ మీటింగ్ లోపల బకెట్ సిస్టమ్ అనేది ఉండే మనకంత ముందుకు. సో ఆ బకెట్ సిస్టమ్ తీసేద్దాం అనుకున్నారంట. బట్ ఈ ఇయర్ అనేది సేమ్ ఆ బకెట్ సిస్టమ్ లాగానే ఉంటుంది అని చెప్పి వాళ్ళైతే డిసైడ్ అయ్యారు. కాబట్టి ఈ ఇయర్ ఎట్లాంటి చేంజెస్ లేకుండా దోస్త్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు వస్తుంది మరి అంటే, ఈరోజు అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసే రోజు May 1st రోజు అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పి, సో వాళ్ళు దోస్కి సంబంధించిన అధికారులందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని పర్సనల్గా సో దానికి సంబంధించి షెడ్యూల్ అయితే రెడీ చేస్తున్నారు. సో 1 to 2 days లోపల మనకి ఈ దోస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దోస్త్ ద్వారా అప్లై చేసుకున్న మనకేంది బెనిఫిట్ అంటే, మనం డిగ్రీలకి అడ్మిషన్ అయితే తీసుకుంటాం. మనకు కావాల్సిన గ్రూప్ లోపల మంచి టాప్ కాలేజ్ లోపల సీట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనకి దోస్త్ తోటి ఒక 900+ కాలేజెస్ అయితే అలైడ్ అయి ఉన్నాయి. అంటే దోస్త్కి అనుగుణంగా ఒక 900+ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఈ 900 కాలేజెస్ లోపల మనకి చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఒక 6 యూనివర్సిటీలు 960+ కాలేజెస్ అయితే ఉన్నాయి మనకి. సో ఇవన్నీ కూడా దోస్త్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే అడ్మిషన్ అయితే తీసుకోగలుగుతారు. సో మరి దోస్త్ అప్లికేషన్ పెట్టకపోతే జాయిన్ కారాదు అంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో ఫర్దర్గా నేను ఈ దోస్త్ గురించి, దోస్త్ అప్లికేషన్ గురించి, దోస్త్ రిజిస్ట్రేషన్ గురించి, దోస్త్ లోపల వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి ప్రతిదీ కూడా నేను వీడియో చేస్తాను. స్టెప్ బై స్టెప్ అయితే నేను వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అని చెప్పి తెలుసుకోవడానికి నెక్స్ట్ అని చెప్పి కింద కామెంట్ చేయి. అండ్ నీకు ఇంటర్లో ఎంత మార్క్స్ వచ్చినాయని చెప్పి కామెంట్ చేయి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.